నిన్న అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా నిన్న 15 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ అమరావతిలో వెంకటాయపాలెంలో అటల్జీ స్మృతివనం పెట్టి అక్కడ ఏర్పాటు చేశారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్రని ఇది రాష్ట్రంలో చేస్తున్నట్టున్నారు బీజేపీ వాళ్ళు. దానిలో భాగంగా నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దానిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి చిల్లర మాటలు. ఎందుకు చిల్లర మాటలు అంటున్నానంటే అతను మాట్లాడే ఎప్పుడు చిల్లర మాటలే కాబట్టి చిల్లర మాటలనే అంటాం, లేదా ఉన్మాదకరంగా మాట్లాడతాడు. అలాంటి వ్యాఖ్యలు నిన్న కూడా చేశాడు. చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి రావడం బాధగా ఉంది. కొందరు నాయకులు స్ఫూర్తినిస్తారు, మరికొందరు దేశం కోసం బతుకుతారు, ఇంకొందరు స్వార్థం కోసమే బతుకుతారని జగన్ ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పీపీపీ విధానంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచించి సంపద సృష్టికి దోహదపడ్డ వ్యక్తి వాజ్పేయి. అలాంటి పీపీపీ ద్వారా 30 ఏళ్లుగా సంపద సృష్టిస్తుంటే ఇప్పుడు ఏమీ తెలియని నాయకులు విమర్శిస్తున్నారు. వైద్య కళాశాలలో ఆసుపత్రులు నిర్మించి మెరుగైన సేవలు అందించాలని, సంపద సృష్టించి ఉద్యోగాలు కల్పించేందుకు పీపీపీ వైబిలిటీ మోడల్ తెస్తే దాన్ని వక్రీకరిస్తూ ప్రైవేటుకు అప్పగిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. మీరు కాలేజీలు కడితే మేము జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. వాజ్పేయి లాంటి ఉన్నత వ్యక్తులతో రాజకీయం చేసిన నేను ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి రావటం బాధగా ఉంది. ఎవడు చిల్లర వ్యక్తి? చంద్రబాబు నాయుడు గారు. మీకంటే చిల్లరతనంగా లేఖీతనంగా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? చిల్లర రాజకీయాలు మీరు చేసింది. పిల్లనిచ్చినటువంటి సొంత మామ మీద అధికారం కోసం చెప్పులు వేయించినటువంటి చిల్లర వ్యక్తి నువ్వు కదా. ఇంతకంటే చిల్లర రాజకీయాలు ఎవడన్నా చేశాడు ఈ దేశంలో? జయప్రదంగా ఆ పార్టీని లాక్కున్నావే, చిల్లర వ్యవహారాలు చేసి ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా? బతికుండగానే రామారావు గారి మీద నగ్నంగా కార్టూన్లు వేయించి ఏదైతే నువ్వు ఈనాడులో రాయించినటువంటి రోత కార్టూన్లు మర్చిపోయారా? నువ్వు చేసినటువంటి చిల్లర రాజకీయం, నీ చిల్లర రాజకీయం. నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అంటావు, మళ్ళీ అదే నోటితో నరేంద్ర మోడీ గారిని పొగుడుతావు. చిల్లర రాజకీయం కాదా ఇది? సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అన్నావు, ఇండియాకి దేవత అన్నావు. మళ్ళీ నువ్వే, నీది మామూలు నోరు కాదు కదా. చిల్లర రాజకీయాలకి ఇది కదా నిదర్శనం. అమిత్ షా గారు ఫ్యామిలీతో వస్తే తిరుపతి రాళ్ళేయించావు. నీ చిల్లర చేష్టలు నువ్వు. నల్ల బెలూన్లు వదిలి నిరసన వ్యక్తం చేయించి నరేంద్ర మోడీ గో బ్యాక్ అని నినాదాలు ఇప్పించావు. చిల్లర వ్యక్తివి, చిల్లర రాజకీయాలు. నరేంద్ర మోడీ గారి భార్యని సాక్షాత్తు అసెంబ్లీలో తిట్టించి, బయట తిట్టించి, నువ్వు భార్యనే చూసుకోలేనాడు, ఈ దేశాన్ని ఏం చూస్తావని చెప్పి ఏదైతే చిల్లర మాటలో చిల్లర రాజకీయాలు నువ్వు కాదా మాట్లాడింది?